జగిత్యాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో పలు వార్డుల్లో కౌన్సిలర్ గా నామినేషన్ వేస్తున్న సందర్భంగా అభ్యర్థులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుండి జెండా మోసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వచ్చిందని అధికారం కోసం అవకాశవాదులు వస్తున్నారని, ఉసరవెల్లిలాగా రంగులు మారుస్తున్నారని, జాగ్రత్త వారిని తరిమికొట్టాలని ఆయన అన్నారు. గతంలో జరిగిన తప్పిదాలు మళ్లీ జరగకూడదని ఆయన పేర్కొన్నారు. తాను అభ్యర్థుల వెంట ఉంటారని, అవకాశవాదులను వదిలే సమస్య లేదని అన్నారు. పార్టీ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఏదైతుందో గెలుపు మనది. రాములు ఈసారి ఏదైతుందో వాళ్ళు కూర్చుంటాడు మన సమస్య కోసం పోరాటం చేస్తా ఉంటారు. అదేనా వచ్చిన దగ్గరకు ఓడన తెలుగు కూడా పద్ధతి కుటుంబ సమేతంగా ఫోటో గారి నాయకత్వం, గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వినయ్ अब गए वक्त भी हुआ, इस बार होना नहीं. इस बार అవకాశవాదులు పొంచి ఉన్నారు, జాగ్రత్త. ఏళ్ళ కొద్ది ఎవడైతే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండో వాందే నిజమైన కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. ఎవరి గురించి ఏదైతుందో మనము భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మన పార్టీ, ఏదైతే తప్పకుండా ఏదైతే విజయం మనం సాధిస్తాం. ఎవడైనా ఏదైతుందో మనకు అడ్డుపడాలని ప్రయత్నం చేసినా కానీ ఏదైతుందో భయపడేది లేదు. దాన్ని అధిగమించినా కానీ ఏదైతుందో మనం ఖచ్చితంగా ఈసారి మన మీ అభ్యర్థి దాన్ని చంద్రకళ
మరి అసలు వాస్తవంగా రాధ కూడా ఉండే ఈ రాధ పెద్ద మనసు చేసుకుని ఏది ఇస్తుందో దానికి ఆరోగ్యం అటు ఇటు ఉందని చెప్పని దానికి పక్క కొండి చెల్లెని ఉంచింది చంద్రకళ. ఏది ఉన్నాకనేది ఖచ్చితంగా చంద్రకళ. శంకర్ అయితే నాకు ఎరకావ, నేను జైతాలు వచ్చినప్పటికీ శంకర్ నాతో ఉన్నాడు. వాడు బాగా గజ్జె కట్టుకుంటే ఎగిరిండు. జానపద కళ ఏదైతుందో పాటలు రాయడం కాదు, పాటలు పాడడం కాదు, గజ్జె కట్టుకొని ఏదైతుందో ఆడిండని చెప్పి అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ కొరకు అని చెప్పి అంటున్నా. ఇలా అటువంటి వాళ్ళు ఏదైతుందో అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేసే కుట్ర కొనసాగుతున్నది. ఏ కుట్రలు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏదైతుందో ఇవాళ అంటే అవకాశవాదులు పొంచి ఉన్నారు, లేరని చెప్తలేను నేను. అవకాశవాదులు కాంగ్రెస్ పార్టీపై ఆధిపత్యం చెలాయించాలని చెప్పి పొంచి ఉన్నారు. జాగ్రత్త. ఎన్నటికైనా కాంగ్రెస్ పార్టీ మన పార్టీ. ఖచ్చితంగా మన న్యాయం జరుగుద్ది. ఎవరైనా అడ్డం వచ్చినా కానీ ఏదైతుందో అధిగమించి ఇవాళ మన అభ్యర్థులు మనం ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పండి. అందరూ కూడా ఇంత ఐక్యంగా మీరు వచ్చినందుకు మీకు అందరు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎప్పుడు ఎవరికి ఆపద వచ్చినా, జగిత్యాలలో ఎప్పుడు ఎవరికి ఆపద వచ్చినా 4 దశాబ్దాలకు వెళ్ళి 4 పేర్లకి నన్ను చూస్తున్న బిడ్డ అని చెప్పి అంటున్నాను. నాకు ఇంటికి నిలిచినాయి. నేను ఏదైతుందో 30 పొలగానప్పుడు వచ్చిన ప్రజా జీవితం రాజకీయాల్లోకి శంకర్కి అప్పటికప్పుడే ఓటు వచ్చింది చెప్పంటున్నాను. నాకు ఎంటికలు నెరిసినాయి. అయినా అప్పటికెళ్ళి ఇప్పటిదాకా ప్రజలను పట్టుకొని ఉన్నా, ప్రజా జీవితంలో కొనసాగుతున్నాను. ప్రజలకు ఏ ఆపద వచ్చినా, సంపద వచ్చినా జగిత్యాల అందుబాటులో ఉండేటోడు ఎవడు అంటే జీవన్ రెడ్డి మాత్రమే చెప్పంటాను. జాగ్రత్త అని చెప్పంటున్నాను. మీకు అండగా నిలబెట్ట నేనుంటాను చెప్పంటున్నాను. అందరు ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా గెలుపు మనది. జై